చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేగంవారిపల్లిలో చిన్నమ్మ తన సొంత అక్క కొడుకులే క్రికెట్ బ్యాట్తో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ శాంతమ్మను కూతుళ్లు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శాంతమ్మ చిన్ననాన్న అంత్యక్రియలకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా శాంతమ్మ అక్క చెల్లెల మధ్య ఆస్తుల వివాదం జరుగుతోంది. తన సొంత అక్క కొడుకులే ఆస్తి కోసం తనను చంపబోయారంటూ శాంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మ కాలు ఎత్తాడు పెట్రోజు అట్లా తిరుక్కోమా తీసుకో బయలుదేరి చిన్నప్పటి నుంచి వాళ్ళు సాకి అన్నీ చేసింది అక్క కొడుకే వాడు. అయినా కూడా వాడు ఆస్తి కోసం వాళ్ళ చెల్లెల కోసం ఈరోజు వచ్చి గొడవ పెట్టి కావాలనేసి దౌర్జన్యంగా ఇంత పని చేసి ప్లాన్ ప్రకారము మాకు ఇంత అన్యాయం చేసి మా అమ్మని అన్యాయంగా ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టేసినారు సార్. అసలు మేము ఆస్తి గురించి కూడా ఈరోజు పోలేదు, సావుకని పోయింది. మేము అసలు సావుకని పోతే ఇట్లా కొట్టి ఇట్లా పంపించినాడు వాడు. ప్లాన్ ప్రకారం నామకొని రవిచంద్ర బాబు మా అమ్మని కొట్టారని వస్తే మా ఇంట్లో వాళ్ళందరినీ వాడే కాకుండా వాడు ధనుష్ మా అక్క కొడుకే మా మామ వీళ్ళంతా మమ్మల్ని వేసి కొడుతున్నారు. ఆ ఊరికి రానికుండా చేస్తున్నాడు. ఈరోజు మా అమ్మని నా ముందరే కొట్టినాడంటే రేపు నేను లేని టైంలో మా అమ్మని చంపుతాడు సార్. ధనుష్ సుబ్రహ్మణ్యము మెయిన్ మా పెద్దమ్మ కొడుకు రవిచంద్ర బాబు ఈరోజు నా ముందరే కొట్టినాడు. రేపు నేను లేని టైంలో చెప్పడని ఏం గ్యారంటీ. ఇంతకు ముందు కూడా ఆ గొడవలప్పుడు చంపేస్తా అన్నట్టు మా అమ్మని చెప్పేసి పోయినాడంట. రీప్లైండ్గా వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఈరోజు ఇట్లా చేసినారు. బాగా ఇంతలా దెబ్బ తగిలింది తల్లో. బాగా ఒక అడుగు ఒక వేలు అట్లే పోతాను.